ప్రోగ్రామ్ చూద్దాం. సో కామన్ గా మనకి ఏమవుతుంది, అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. ఇప్పుడు దాన్ని అప్ అండ్ డౌన్ చేస్తుంది ఏంటి, ఏదైనా ఒక సెల్ డిస్టర్బెన్స్ అయితే, ఒక ఆర్గాన్ చూడండి, ఒక సెల్ కానీ టిష్యూ కానీ ఆర్గాన్ కానీ డిస్టర్బ్ అయితే అది ఏం చేస్తుంది, కన్ఫ్యూషన్ లో ఎక్కువ రిలీజ్ చేస్తుంది లేదా తక్కువ రిలీజ్ చేస్తుంది. అంటే ఒక ఆర్గాన్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే దాని యొక్క ప్రొడక్షన్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే సెల్స్ డిస్టర్బ్ అయినాయి అని. సెల్స్ వెనక ఎవరున్నారు, టిష్యూస్ వెనక ఎవరున్నారు, సెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కామన్ గా సెల్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయితేనే టిష్యూ డిస్టర్బ్ అవుతుంది, టిష్యూ డిస్టర్బ్ అయితేనే మనకి ఆర్గాన్ డిస్టర్బ్ అవుతుంది, ఆర్గాన్ డిస్టర్బ్ అయితేనే సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అది హార్మోన్స్ కి అయినా సంబంధించి అయినా సరే. సో ఇప్పుడు మనం సిస్టమ్ ని సెట్ చేయాలి అంటే మనం సిస్టమ్ మీద పని చేయకూడదు, అలానే ఆర్గన్ మీద పని చేయకూడదు, అలానే మనం టిష్యూ మీద కూడా పని చేయకూడదు, మనం పని చేయాల్సింది సెల్స్ మీద. అందుకనే వీ హ్యావ్ టు మేక్ ద సెల్స్ టు వర్క్ యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్. సో కామన్ గా ఏ ఆర్గన్ అయినా, ఏ సిస్టమ్ అయినా, ఏ ఫంక్షనింగ్ అయినా సరే మనకి ఒక 40% యాక్టివ్ గా ఉంటే ఒక 30% సెల్స్ ఇన్యాక్టివ్ లో ఉంటాయి, అండ్ ఒక 20% సెల్స్ డెబ్రీస్ లో ఉంటాయి, అంటే చనిపోయి అక్కడక్కడే సమాధి అయిపోయి మన బాడీలోనే కుళ్ళిపోతూ ఉంటాయి. గాట్ మై పాయింట్? సో కొన్ని యాక్టివ్ ఉంటే, కొన్ని ఇన్యాక్టివ్ ఉంటే, కొన్ని చచ్చిపోయి అక్కడే సమాధి అయ్యి బయటికి కూడా పోకుండా మన బాడీలోనే అక్యుములేట్ అయి ఉంటాయి. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, క్యాన్సర్స్ కన్వర్షన్ అవ్వచ్చు, లేదా ఏదైనా గెడ్డగా మారొచ్చు, ఏవి ఈ డెబ్రీస్ క్లీన్ అవ్వకపోతే. సో ఇప్పుడు మన పని ఏంటి అంటే ఈ 40% యాక్టివ్ సెల్స్ ని మనము పెంచుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 30% ఇన్యాక్టివ్ ఉంది కదా, అంటే ఈ ఇన్యాక్టివ్ సెల్స్ ని కూడా మనం యాక్టివ్ సెల్స్ లోకి తెచ్చుకోగలిగితే ఇప్పుడు 70% బాడీలో సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ అన్ని సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ ని యాక్టివ్ చేసుకుంటే ఆర్గన్ కరెక్ట్ గా బ్యాలెన్సింగ్ గా పని చేయడానికి హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఎప్పుడైనా సరే ఒక సెల్ కరెక్ట్ గా వర్క్ చేయాలి అంటే దానికి డైరెక్ట్ న్యూట్రిషన్ కావాలి. ఏం న్యూట్రిషన్ కావాలి? కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కావాలి. మ్యాక్రో కావాలి, మైక్రో కావాలి, ఫైటో కావాలి. కాబట్టి మనం 2 times షేక్స్ మ్యాండేటరీ. ఇది ఏ కండిషన్ అయినా తీసుకోండి, ఏ కండిషన్ వెనకైనా సరే ముందు మీరు 2 times షేక్స్ ఇచ్చి, మీరు కావాలంటే యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ లైక్ ఫుడ్స్. మీకు ఇంకా ఆకలి అవ్వట్లేదు అంటే యూ గో ఫర్ సమ్ స్నాక్స్, బట్ మ్యాండేటరీగా 2 times షేక్స్ అలాంగ్ విత్ మ్యాక్రో అంటే కాంప్లెక్స్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, లైక్ గుడ్ ఫ్యాట్స్, ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. వీటితో పాటు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వాలి. మైక్రో న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ ఆల్ టుగెదర్ ఇవ్వాలి. అండ్ ఫైటో న్యూట్రియన్స్ కూడా ఇవ్వాలి. అంటే సన్ రేస్ ని స్టోర్ చేసుకునే ఫుడ్ కూడా మన బాడీలోకి వెళ్ళాలి. అయితే ఆల్రెడీ మనం 2 times షేక్స్ కి ఫిక్స్ అయ్యాము, బట్ ఇంకా మనం మాల్ డెఫిషియన్సీలో ఉన్నాం. కాబట్టి మీరు ఏ కండిషన్ తో అయినా సఫర్ అవ్వండి, ఏ ప్రాబ్లమ్ తో అయినా సఫర్ అవ్వండి, అది చిన్నది అవ్వనివ్వండి, పెద్దది అవ్వనివ్వండి, మైక్రో న్యూట్రియన్స్ ఎవ్రీడే ఇవ్వాలి. అదే మల్టీ విటమిన్ అండ్ మినరల్. అలాంగ్ విత్ ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఇందాక, సెల్స్ ని యాక్టివ్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్ సెల్స్ ని యాక్టివ్ లోకి యాడ్ చేసుకోవాలి అంటే సెల్ యాక్టివేటర్. మీ కండిషన్ పేరు డయాబెటిక్ అవనివ్వండి, మీరు ఒబేసిటీ అవనివ్వండి, థైరాయిడ్ అవనివ్వండి, పీసీఓడి అవనివ్వండి, నిద్రలేమి అవనివ్వండి, మీ కండిషన్ పేరు, ప్రాబ్లం పేరు ఏదైనా సరే మనం కామన్ గా యాడ్ చేసుకోవాల్సింది అలాంగ్ విత్ ద 2 times షేక్స్ తో మల్టీవిటమిన్ అండ్ మినరల్ యాజ్ పర్ ద లేబుల్. మల్టీవిటమిన్ అండ్ మినరల్ 3 times ఇన్ ఏ డే తీసుకోవాలి. యాజ్ పర్ ద లేబుల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి 90 days to 6 months లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్గాన్ ఫంక్షనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ ఉంటుంది, యాజ్ పర్ ద లేబుల్ ఎవరైతే ఫాలో అవుతారు. ఓకే, సో అందుకని మల్టీవిటమిన్ అండ్ మినరల్ 3 times ఇన్ ఏ డే. అండ్ సెల్ యాక్టివేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకోవటం వల్ల సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ సూపర్ ఉండి సిస్టమ్స్ అన్ని బెస్ట్ ఫంక్షనింగ్ చేస్తాయి. దీంతో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా బోనస్ బెనిఫిట్స్ ఏంటి అంటే మల్టీవిటమిన్ అండ్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల, సెల్ యాక్టివేటర్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మీ బాడీలో ఎక్కడ వేస్ట్ వాటర్ ఉన్నా డ్రైన్ అవుతుంది. అండ్ మీకు ఇందాకే చెప్పాను చాలా సెల్స్ చనిపోయి మన బాడీలోనే సమాధి అవుతుంది అని, అవునా కదా? సో డెబ్రీస్, టాక్సిన్స్ మన బాడీలోనే ఉంటుంది. అవి ఎప్పటికెప్పుడు క్లీన్ అవ్వాలి అంటే ఈ మల్టీవిటమిన్ అండ్ మినరల్ అండ్ సెల్ యాక్టివేటర్ క్లెన్సింగ్ కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.
మనం తీసుకునే ఫ్రెష్ లోనే కాదు, ఈవెన్ మల్టీవిటమిన్ అండ్ మినరల్ అండ్ సెల్ యాక్టివేటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ క్లెన్సింగ్ కి ఉపయోగపడతాయి. కాబట్టి కండిషన్ ఏదైనా, ప్రాబ్లం ఏదైనా, సఫరింగ్ ఏదైనా, అలాంగ్ విత్ 2 times ఆఫ్ షేక్, అలాంగ్ విత్ 4 to 5 times ఆఫ్ ఫ్రెష్, మల్టీవిటమిన్ అండ్ మినరల్ అండ్ సెల్ యాక్టివేటర్, ఆల్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆల్ ద ప్రాబ్లమ్స్ కి కామన్. ఇంక దీన్ని మాకు మల్టీవిటమిన్ చెప్పలేదు మా కోచ్, సెల్ యాక్టివేటర్ చెప్పలేదు, నో. షేక్ ఎంత కామనో మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ అంతే కామన్ మన బాడీకి. ఓకేనా? ఏ కండిషన్ అయినా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ హార్మోన్స్ అయిపోయి, ఈ హార్మోన్స్ లోనే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, హార్మోనల్ ఛాలెంజెస్ ఉన్న ప్రతి ఒక్కరికి హార్మోన్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగిన పవర్ఫుల్ వెపన్ అండ్ పవర్ఫుల్ న్యూట్రియంట్ అండ్ పవర్ఫుల్ బూస్టర్ ఏదైనా ఉంది అంటే అలోప్లస్. సో ఎలోవెరాలో చాలా చాలా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, ఒక ఫీమేల్ కి ఎలోవెరా చేయగలిగిన హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఏ ఇది చేయలేదు. ఎలోవెరా ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ ద ఫీమేల్స్, ఫర్ హార్మోన్స్ అలాంగ్ అంటే ఇంటర్నల్ హెల్త్ తో పాటు ఎక్స్టర్నల్ బ్యూటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎలోని మనం రెగ్యులర్ గా తీసుకుంటాం. అందుకని ప్రతి హార్మోనల్ కండిషన్ కి అండ్ ప్రతి హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల వచ్చే ప్రతి ఛాలెంజ్ కి